భగవద్గీత గురించి చాలాసార్లు విన్నాం. దాన్ని భగవద్గీతను విశ్లేషించేవాళ్ళు, అవపోసన పట్టిన వాళ్ళు, దాన్ని పారాయణం చేసేవాళ్ళు, వాళ్ళు మనం అంత నాలెడ్జ్ మనకు లేకపోవచ్చు. కానీ ఎన్టీ రామారావు గారి పుణ్యమా అని, ఘంటసాల గారి పుణ్యమా అని మహామహులు చాలామంది భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు, లేకపోతే భగవద్గీతని మనకి విడమర్చి చెప్పేవాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, గరికపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు, జొన్నవిత్తుల గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది నాకు అంటే గుర్తొచ్చిన పేర్లు చెప్తున్నా. వీళ్ళందరి పుణ్యమా అని, లేదా కొన్ని సీరియల్స్ పుణ్యమా అని, ఇది డివోషనల్ సినిమాలు, వీటి పుణ్యమా అని మనకు తెలిసింది ఒకటి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం దెబ్బతింటూ ఉంటుందో, ఎక్కడైతే ధర్మం గాడి తప్పుతూ ఉంటుందో, దాన్ని కాపాడడానికి దేవుడు సంభవిస్తాడు. అంటే కృష్ణుడు చెప్తాడు గీతలో అర్జునుడికి చెప్తున్న మాటలు. అప్పుడు నేను వస్తాను ధర్మాన్ని కాపాడడానికని. ఇప్పుడు ఈ యుగంలో ధర్మాన్ని కాపాడడానికి కృష్ణుడు ఏ రూపంలో వస్తాడా, లేదా భగవంతుడు ఏ రూపంలో వస్తాడు, వాళ్ళెవరో ఏంటో మనకు తెలియదు. కానీ హిందూ ధర్మాన్ని మాత్రం దెబ్బ కొడుతున్న కార్యక్రమం మొదలైందని మనం గట్టిగా నమ్మొచ్చు. ఇక లాజిక్ ఏంటంటే, నేను అది ఎందుకు చెప్తున్నానంటే, ధర్మాన్ని కాపాడడానికి నేను పుడతాను అని దేవుడు చెప్పాడు అని అంటే, ధర్మాన్ని చెడగొట్టేవాడు ముందుగా పుట్టినట్టేగా లాజిక్. వాడు ధర్మాన్ని చెడగొడుతుంటే, వాడు ధర్మాన్ని చెరబడుతుంటే, వాడు ఆ ధర్మానికి తూట్లు పొడుస్తున్నప్పుడు ఆ ధర్మ పరిరక్షణకి దేవుడు పుడతాడు, దేవుడు ఉదయిస్తాడు. సంభవామి యుగే యుగే, ఏ యుగంలోనైనా ఇప్పటివరకు జరిగిన అన్ని అవతారాలు కానీ అన్నీ అయ్యే కదా. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇప్పుడు కొన్ని చర్యలు అవసరమవుతున్నాయి. దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏంటి అవన్నీ నాకు తెలియదు. నేనంత డీప్గా స్టడీ చేసేవాడిని కాదు, లేకపోతే నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే వేదాలని అవపోసన పట్టేంత కానీ, వేదాలని చదివేంత కానీ నాకు లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణకి తీవ్రమైన విఘాతం కలుగుతోంది. ఆ విఘాతం ఎవరి వల్ల కలుగుతోంది అని అంటే, కొంతమంది వల్ల, కొన్ని శక్తుల వల్ల, వేరే మతాల రూపంలో ఉన్న కొన్ని శక్తులు. అవి హిందూ ధర్మాన్ని ఏదో ఒక రూపంలో భ్రష్టు పట్టించడమో, లేకపోతే ఆ ధర్మాన్ని దెబ్బతీయడమో, లేకపోతే హిందూ దేవుళ్ళని అవమానించడమో, లేకపోతే హిందువులని అవమానించడమో, లేకపోతే హిందువులను భయపెట్టో ప్రలోభపెట్టో వేరే మతాల్లోకి మార్చుకోవడమో, వివిధ రూపాల్లో హిందూ ధర్మానికి విఘాతం కలుగుతోంది. కరెక్ట్గా ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నడుం కట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ కార్యక్రమం జరుగుతోంది, ఎప్పటి నుంచో జరుగుతోంది, కానీ అది ఉధృతంగా లేదు. ఇప్పుడు ఉధృతంగా జరుగుతోంది. అయితే ఆల్రెడీ వెంకటేశ్వర స్వామిని మనం దేవుడిగా నమ్ముతాము, దేవుడిగా కొలుస్తాము, దేవుడిగా ఆశ్రయిస్తాము, ఆయన మనల్ని దీవిస్తాడని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అది మన నమ్మకం. ఆయన దీవిస్తున్నాడా, నీ దగ్గర బాండ్ ఏమైనా రాసిస్తావు నన్ను ఎవడన్నా అడిగితే నేనేం చెప్పలేదు, అది నమ్మకం. అఖండ సినిమాలో డైలాగ్ ఉంటుంది, దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు అని. అట్లాగే దేవుడిని నమ్ముకో, దేవుడిని అమ్ముకో. మాకు చాలామంది ఇప్పుడు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు, అదే లడ్డూల గోల. దేవుడిని నమ్ముకుంటురా అంటే లడ్డూల రూపంలో అమ్ముకునే ప్రయత్నం చేశారు, దొరికిపోయారు. ఇంకా బుకాయించే ప్రయత్నాలు, కొవ్వు గలవలేదు, అది గలవలేదు, అసలు నెయ్యి లేదురా అంటే నెయ్యిలో మళ్ళీ కొవ్వు గలవలేదంట. నెయ్యి లేదు అక్కడ, అది ఆల్రెడీ ప్రూవ్ అయింది నెయ్యి లేదని, అయినా బొంకుతున్నారు. సరే, అది ఒక ఇదైతే, ఈ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే ప్రస్తావన ఎందుకు వస్తోంది అంటే, కూటమి ప్రభుత్వం
చాలామంది దీన్ని విస్మరించారు. కూటమి ప్రభుత్వం మొన్న కూటమి పార్టీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అందరూ కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి? హిందూ ధర్మ పరిరక్షణే మన ప్రథమ ధ్యేయం కావాలి అని రాజకీయ పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన చేశాయి అని అంటే, తమ కార్యకర్తలకి, తమ శ్రేణులకి పిలుపునిచ్చాయి అంటే దాని అర్థం ఏంటి? ఆ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం కూడా హిందూ ధర్మానికి విఘాతం కలుగుతోందని బలంగా నమ్ముతోంది, భయపడుతోంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, సమయం వచ్చేసిందని ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం గుర్తిస్తే జరిగేదేంటి? ఒక రాజకీయ నిర్ణయం. ఆ రాజకీయ నిర్ణయం ఏంటి? హిందూ ధర్మ పరిరక్షణ. ఖచ్చితంగా ఆ ప్రెస్ మీట్లో అందరూ అదే చెప్పారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అని. దానికి ఒక రోజు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కార్యకర్తల నాయకుల మీటింగ్లో ఆయన ఎంతసేపు నేను ఒక్కడనే మాట్లాడాలా, మీ అందరికీ పట్టదా, మీరు మాట్లాడరా, మీకు బాధ్యత లేదా లడ్డూ కల్తీ మీద కానీ తిరుమల పవిత్రత విషయంలో అని ఆయన చాలా సీరియస్గా మందలించి అందరిపైన కోపం చేసి ఆయన సీరియస్గా వెళ్ళిపోయారు కూడా సమావేశం నుంచి. ఆ తర్వాత క్యాబినెట్లో అందరూ దీని మీదే చర్చించి ఇక లాభం లేదు, దీన్ని మనం తేలిగ్గా తీసుకోవద్దు అనుకున్నారు. తర్వాత ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ను ఉద్దేశించి హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో బీజేపీ చాలా కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అన్నారు. అంతకుమించి ఇంకో మాట ఆయన అనడానికి బహుశా వెనకాడి ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుపతి లడ్డూ విషయంలో ఎందుకో ఆశించినంత చొరవ చూపించడం లేదు అని ప్రజల్లో బలమైన చర్చ ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళకుండే స్థానిక ఒత్తిళ్లు లేదా నిజమైన భక్తి దేవుడి మీద, వెంకటేశ్వర స్వామి విషయంలో, అందువల్ల మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎందుకో అంత స్ట్రాంగ్గా లేదు అని జనం అనుకుంటున్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలి అని అంటే బీజేపీ శ్రేణులు చాలా యాక్టివేట్ అవ్వాలి అని చంద్రబాబు నాయుడు బీజేపీ అధ్యక్షుడికి సూచించారు. ఒకవైపు జనసేన చాలా కీలకంగా వ్యవహరిస్తోంది, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అదే విషయంలో పోరాడుతోంది. ఏకంగా చంద్రబాబు నాయుడిని అవతల వైసీపీ దోషిని చేసి నిలబెట్టే ప్రయత్నం, బూతులు తిట్టడం అంతా చూస్తున్నాం. ఇక ఎడితిరిగి బీజేపీ, జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులకి జగన్ కోకి బీజేపీని ఒక మాట అనరు, వాళ్ళకు భయం. ఎందుకంటే ఒంటి నిండా కేసులే కదా. కాబట్టి బీజేపీని అనడానికి ఏమీ మాట్లాడకుండా జనసేనని, తెలుగుదేశం పార్టీని తిట్టిపోస్తూ ఉంటారు. సరే, రాజకీయంగా తిట్ల గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆయన బీజేపీని ఎందుకు అనడం లేదు అని అంటే ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే ఆలోచించాల్సిన అంశమే. చంద్రబాబు నాయుడే స్వయంగా బీజేపీ యాక్టివేట్ అవ్వాలి అన్నారు అని అంటే అప్పుడు పివిఎన్ మాధవ్ స్పందిస్తూ మా వాళ్ళు కూడా చెబుతాము, మా శ్రేణులు కూడా చాలా చురుగ్గా ఇక నుంచి ఈ విషయంలో పోరాడతాయి, ఈ విషయంలో మాట్లాడతాయి, మా నాయకులు కూడా మాట్లాడతారని ఆయన కూడా సమాధానం ఇచ్చారు అప్పుడు. సో కూటమి భాగస్వామ్య పక్షాలైన 3 పార్టీలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చురుకైన పాత్ర పోషించాలి, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే, ఎవరిని ఉపేక్షించకూడదు అని బలమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, అసలు లడ్డూ కల్తీ విషయం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 300 హిందూ ఆలయాల మీద జరిగిన దాడుల మాట ఏంటి? ఆ దాడుల విషయాన్ని ఎందుకు ఇప్పటి ప్రభుత్వం ఎందుకు వాటిని వదిలేసింది? వాటి మీద అత్యంత హేయంగా జరిగిన దాడుల విషయంలో ఎవరో మతిలేని వాళ్ళు, పిచ్చోళ్ళు చేశారు అని చెప్పి చేతులు దులుపుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వాటి మీద పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదా? ఏకంగా రామతీర్థాలు ఆలయంలో రాముడి విగ్రహాన్ని, మన విగ్రహం తలని నరికేసిన ఘటనలో ఇంతవరకు ఏం చేశారు? దాన్ని అంత తేలిగ్గా తీసుకుంటారా?
అదొక 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 రాయి విగ్రహాన్ని నరికినట్టుగా లైట్గా తీసుకున్నారా? రాముడంటే చాలా ఆదర్శ పురుషుడిగా భావిస్తుంది మొత్తం హిందూ జాతి. అలాంటి హిందూ జాతి తలనే వాళ్ళు తీసినట్లు లెక్క కదా. అంత కసిగా అంత పని కట్టుకుని నరికారు అని అంటే అలాంటి వాళ్ళని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారు? ఇంకా చాలా ఒకటి కాదు రెండు కాదు, విగ్రహాల విషయంలో కానీ, ఆలయాల విషయంలో కానీ, లేకపోతే పూజారుల విషయంలో కానీ ఎంతమందిని హింసించారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని మత మార్పిడులు చేశారు. సో ఇలాంటి విషయాల వీటి పట్ల ఎందుకు ప్రభుత్వం ఇంకా ఆలోచించట్లేదు? ఆలోచిస్తారా ఇక? ఎందుకంటే మన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆలోచిస్తారా? ఇది ఒక పాయింట్. మూడోది అత్యంత కీలకమైన పాయింట్, నేను ఎప్పుడూ చెప్తున్నాను, రాజు వేడలే రభసకు అని. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఎవరు చనిపోయినా లేకపోతే ఇంకేదైనా గొడవైనా అక్కడికి మాత్రం వెళ్తాడు. ఓకే, వెళ్ళు, రాజకీయ పార్టీ నాయకుడిగా మీకు హక్కు ఉంది భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజాస్వామ్యంలో. కానీ పోలీసులు మీకు కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఇదిగో ఇన్ని వాహనాలు, ఇంత టైము, ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఇంతమంది కంటే ఎక్కువ రావద్దు అని పోలీసులు చాలా క్లియర్ కట్గా మీకు నిబంధనలు పెడుతున్నారు మీరు అనుమతి కోరినప్పుడు. కానీ వాటిని అసలు కేర్ చేయడంలా వేల మందిని పోగేయడం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోగేయడం, వందల వెహికల్స్లో 36 కిలోమీటర్లు 6 గంటలు, అంటే గంటకు 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడండి ఆయన. నడిచినా కూడా వెళ్ళిపోతారు. ఎందుకు అంత ఇదిగా వెళ్ళాడు అంటే బల ప్రదర్శన. నిన్న చెప్పాను నేను, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో పరదాలు కట్టుకోవాలి, ఇప్పుడేమో ప్రదర్శనలు చేయాలి. ఇది ఏ రకమైన ఇది? ఓకే, అది ఆయన ఇష్టం అని వదిలేద్దాం. దాన్ని కూడా చట్టాన్ని ధిక్కరించినప్పుడు, పోలీసులు విధించిన నిబంధనలు ఉల్లంఘించినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు పోలీసులు? ఏంటి పోలీసులు కొన్న మొహమాటం ఏంటి? ఇప్పటికి 4-5 ఘటనలు జరిగాయి. సత్తెనపల్లి, అదే రాళ్లపాడు దగ్గర ఒకటి జరిగింది. అక్కడ ఒక సింగయ్య అనే ఒక దళితుడి మీద కారు వీలేకి చనిపోయాడు కూడా. ఆ కేసు ఏమైంది? అదేదో రేపల్లిలో గంజాయి గ్యాంగ్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు అంతే, వేల మందితో వెళ్ళాడు. రప్ప పోస్టర్లు పెట్టారు. గంగమ్మ జాతరలో నరికినట్టు నరుకుతామని చెప్పి కత్తులు గొడ్డళ్ళు ప్రదర్శన చేశారు. ఇవన్నీ చట్టవిరుద్ధమైన పనులు, మారణాయుధాలు ప్రదర్శనలు కదా. వీటన్నిటికీ ఎందుకు కేసులు పెట్టరు? 1-2 కంప్లైంట్లు వస్తే కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయరు? వరుసగా 2, అంటే నాకు ఒక సీనియర్ అడ్వకేట్ని అడిగితే చెప్పింది ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి మీద వరుసగా 2 ఎఫ్ఐఆర్లు అయితే అది కూడా అతనికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి, అది తర్వాత చర్చలో వస్తుంది. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు? ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నిన్న మొన్న అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకు వెళ్ళినప్పుడు అదే పరిస్థితి. వందల మందిని, వేల మందిని తీసుకుని వెళ్ళి ఎన్ని గంటలు ప్రయాణించాడో చూసాం. నిన్న ఇబ్రహీంపట్నం వెళితే అక్కడ అంతే, గంటలో వెళ్లాల్సిన దానికి 6-7 గంటలు వెళ్ళాడు. ఇద్దరు అమాయకులు చనిపోయారు. వైసీపీ కార్యకర్తలే కావచ్చు, కానీ ఇద్దరు చనిపోయారు. ఒకరేమో ఆ తొక్కిసలాటలో ఊపిరాడక గుండెపోటు వచ్చి ఒక ఆయన చనిపోయాడు, ఆ పార్టీ గ్రామాధ్యక్షుడే. ఇంకొక యువకుడేమో జగన్ వస్తున్నాడని ఓవర్ ఇదైపోయి ఆ బండి మీద అటు ఇటు కట్టింగులు కొట్టుకుంటూ వెళ్ళి డివైడర్ కొట్టుకుని పాపం ఆ యువకుడు చనిపోయాడు. ఏంటి అంటే వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ మరణాలకు ఎవరు బాధ్యత వహించాలి? అసలు నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తి కదా, వ్యక్తి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? కోయంబత్తూరులో జనం ఎక్కువగా తోచుకొచ్చి అదేదో పైన రైలింగ్ కూలిపడి 30 మంది 40 మంది చనిపోతే విజయ్ మీద కేసు పెట్టలేదా? టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మీద, సినీ హీరో, కేసు పెట్టలేదా? ఇక్కడ మీకు వచ్చిన ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు పెట్టారు? ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద నందిగామలో పెట్టారు, అదేది మన సంతనూతలపాడులో ఎక్కడో పెట్టారు, ఎర్రగొండపాలెంలో ఎక్కడో పెట్టారు. ఆయన బస్ ఎక్కి అమరావతి చూడడానికి వెళ్తుంటే ఆయన మీదే దాడి చేసి ఆయన మీదే కేసు పెట్టారు. ఆ అంగళ్ళు
అంగళ్ళ దగ్గర. అక్కడ ఆయన వెళ్తుంటే ఆయన మీద దాడి చేసి ఆయన మీదకి రాళ్ళేసి అక్కడ ఆయన మీద ఆయనతో పాటు ఇంకో 150 మంది మీద కేసులు పెట్టారు, హత్యాయత్నం కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. కానీ మీకు ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కాదు, అసలు ఆంక్షలు ఉల్లంఘించిన వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టట్లేదు, ఎఫ్ఐఆర్లు ఎందుకు అవ్వడం లేదు, చట్టం ఏం చెప్తోంది, పోలీసులు ఎందుకు సినిమా చూస్తున్నారు, ఎందుకు చోద్యం చూస్తున్నారు? హిందూ ధర్మ పరిరక్షణ ఎంత ముఖ్యమో భారత రాజ్యాంగం ప్రకారం, భారత న్యాయ సంహిత ప్రకారం చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. ఎందుకు దాన్ని చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు, అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ గాది వెంకటేశ్వర గారు మనతో జాయిన్ అవుతారు. అలాగే సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విద్యాసాగర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఇదేనా సంభవామి యుగే యుగే అంటే? గుడ్ ఈవినింగ్ సార్, మీతో పాటు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. మీ ఇంట్రో నేను మొత్తం బాగా గమనించాను, బాగా కోట్ చేశారు ఎన్టీ రామారావు గారు, ఘంటసాల గారు, వీటంతా కూడా. సంభవామి యుగే యుగ అన్నది భగవద్గీతలో ఉన్నమాట. ఇదేనా లేదా అంటే నేను కానీ మీరు కానీ లేకపోతే ప్యానల్ ఉన్నారు కానీ ఎవరు చెప్పలేదు, భగవంతుడు తప్ప ఇంకెవరు చెప్పలేదు. కానీ మీరు లేవనెత్తిన అంశాలు మాత్రం ఖచ్చితంగా చాలా జెన్యూన్ గా, రీజనబుల్ గా ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవి మీరు లేవనెత్తిన అంశాలు 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని డైలాగ్ మనం మామూలుగా వింటానే ఉంటాం, అది ఎవరైనా సరే. అంటే అవసరమైనప్పుడే చట్టం తన పని తాను చేస్తుంది, అనవసరమైనప్పుడు తన పని తాను చేయదు అన్నది మీరు ఇంట్రోలో చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైనటువంటి మాట. కానీ ఎప్పుడైనా చట్టం తన పని తానే చేసుకొని పోవాలి కదా. నిన్న జరిగిన సంఘటనలో నిన్న జరిగిన సంఘటన గురించి తర్వాత మాట్లాడదాం. అనేది ఒక ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే, ఎవరిని ఉపేక్షించకూడదని నిర్ణయించడం కానీ, కూటమి పార్టీలోని నాయకులు ముగ్గురు మిగతా మంత్రులు అందరూ ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏం చెయ్యాలి, ఏం చేద్దాం అని మాట్లాడుకోవడం కానీ, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ నేతలు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదని ఆయన వాళ్ళని మందలించడం కానీ, చంద్రబాబు నాయుడు గారు మాధవ్ గారిని బీజేపీ శ్రేణులు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయాలని వారు అనడం. సో ఇదంతా చూస్తూ ఉంటే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల్లో హిందూ ధర్మానికి ఒక విఘాతం చాలా పెద్ద ఎత్తున కలుగుతోందని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా అనేది నా ప్రశ్న. ముందు దీనికి ఆన్సర్ చెప్పండి, తర్వాత మనం మిగతా అంశాల్లోకి వెళదాం. ఇందులో మీరు లేవనెత్తిన అంశం 100% కరెక్టే. 1000% రాష్ట్రంలో కాదు, దేశంలోనే. రాష్ట్రం ఒకటే, దేశంలోనే. కాకపోతే ఏ పబ్లిసిటీ లేకుండా సింపుల్ గా అట్లా తెర మీదకి వచ్చేటువంటి దురంధర సినిమా సింగిల్ లాంగ్వేజ్ లో 1300 కోట్లు వసూలు చేసే అవకాశమే లేదు. అది ప్రజల ఆస్పిరేషన్. అది మీరు అంటున్నటువంటి మాట ప్రజల ఆస్పిరేషన్. అన్యాయం జరుగుతోంది, అక్రమం జరుగుతోంది అన్న మాట నిజం. మనం బ్రాడర్ గా ఓపెన్ గా మాట్లాడుకోవాలనుకుంటే, మా ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పినటువంటి మాట ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ హిందూ ధర్మం మీద దాడి జరుగుతుందన్న విషయం ఇప్పటి నుంచే కాదు, మన తిరిగినటువంటి పార్లమెంట్ లో వందే మాత్రం గురించినటువంటి చెప్పినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రధానమంత్రి గారు, కొంతమంది మంత్రులు పార్లమెంట్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు వందే మాత్రం ఈ దేశంలో పాడలేని పరిస్థితి. నెహ్రూ గారి దగ్గర నుంచి నేతాజీ గారికి లభించాల్సినటువంటి భగత్ సింగ్ కో, లాలా లజపతి రాయ్ కో, లేకపోతే వాళ్లకో వీళ్లకో లభించాల్సినటువంటి ఎటువంటి గౌరవం లభిస్తోందో, దేశంలో ఎవరు ఏ సామ్రాజ్యం వాదాన్ని విస్తరించారో, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం మీద ఎవరెవరు కామెంట్ చేశారో, ఎందుకు కామెంట్ చేస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన జమ్మూ కాశ్మీర్ విషయం ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఇది యూనికి పోవాలని చెప్పేసి మాట్లాడేటువంటి చరిత్ర పాలకులు పరిపాలించారు. కాబట్టే
ఈ రోజు ఈ దేశానికి ఇటువంటి పరిస్థితి, మెజారిటీ హిందువులు అయినప్పటికీ కూడా ఈ దేశంలో హిందువుల గురించి మనం కాపాడుకోలేకపోతున్నాము. కాపాడాలా, దీనికోసం ప్రత్యేకంగా పనిచేయాలా, దీని మీద ఒక సపరేట్ గా కాల్ తీసుకోవాలని చెప్పే పరిస్థితి వచ్చింది అంటే దేశంలో ఎటువంటి పరిస్థితి నెలకొని ఉన్నాయి. సాగర్ ఒక్క నిమిషం సాగర్. యామిని గారు, ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించి విఘాతం కలుగుతోందని గడిచిన కొన్ని సంవత్సరాలుగా హిందూ జాతి మొత్తం ఆందోళన చెందుతోంది. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, చాలా ప్రాంతాల్లో దేశం నలుమూలలో కూడా ఆ మాటకు వస్తే కొన్ని శక్తులు హిందూ మతాన్ని నాశనం చేయాలని యుగ యుగాలుగా ప్రయత్నం చేస్తున్నాయి, కానీ అది సాధ్యం కావట్లేదులే. కానీ ఈసారి కూడా అవే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకో ప్రతిఘటించడంలో కొన్ని అవరోధాల లేకపోతే సంశయాలు అర్థం కాని పరిస్థితి. దీని నుంచి బయటపడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏకమై తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది? ఒకటి. రెండోది, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుమల లడ్డూ విషయంలో అనుకున్నంత మేరకు యాక్టివ్ రోల్ ప్లే చేయలేదని కానీ చొరవ చూపించలేదు అనే అభిప్రాయం చర్చ జరుగుతోంది, జనంలో జరుగుతోంది. దీని మీద కానీ మీ వెర్షన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, శ్రీమాత్రే నమః, వందే మాతరం. ఒకటి, ఈరోజు ముఖ్యంగా మీరంటే ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ కాదు, కృత్రిమ నెయ్యి ఉపయోగించి చేసినటువంటి లడ్డూ అంశం కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం కూటమి పార్టీలు కలిపి తీసుకున్నటువంటి అంటే హిందూ ధర్మం గురించి ఈ రోజు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడమే కాకుండా అసలు భారతదేశం అంతా కూడా ఇలా హిందుత్వం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పని మీరు తీసుకున్నటువంటి నిజంగా హర్షిస్తున్నాను. ఒక హిందూలా కూడా నేను నిజంగా హర్షిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎందుకు అని చెప్పని అన్నారు అంటే దీన్నట్టు మన కాయిన్కి ఈ సైడ్ ఆ సైడ్ కనుక మాట్లాడుకుంటే 1000 సంవత్సరాల వలస పాలన, నేను చాలా ఫాస్ట్ చెప్పేస్తాను. 1000 సంవత్సరాల వరుస దాడుల తర్వాత భారతీయుడు, అందులోనూ హిందువు, తాను నిజంగా ప్రతిరోజు బొట్టు పెట్టుకొని లేదంటే తను హిందువు అని చెప్పుకోవడానికి కూడా భయపడేటటువంటి ఒక మానసిక స్థితి, ఒక పరిస్థితిని కల్పించారు. స్వాతంత్ర అనంతరం కూడా జరిగిన తర్వాత మనం చూస్తే, స్వాతంత్రానికి ముందు ఇప్పుడు నేను చెప్పింది, స్వాతంత్ర అనంతరం కూడా చూస్తే గడిచినటువంటి కేంద్ర పాలకులు ఎవరైతే ఉన్నారో ఒక ఏమంటారు వక్ఫ్ యాక్ట్ అనుకోండి, లేదంటే గనక ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని చెప్పినాను అనుకోండి, అంటే భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో హిందువులే మైనారిటీ లాగా వారికి ఎటువంటి హక్కులు పూర్తి స్థాయిలో హిందువులకి, నేను మనుషులకని చెప్పట్ల, ప్రజలకని చెప్పట్ల, హిందువులకి ఏ పూర్తిగా స్వేచ్ఛ లేకుండా, హక్కులు లేకుండా మైనారిటీ అప్పీజ్మెంట్ తో పాలన జరిగింది. అందుకే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ వచ్చింది. లేదా ఫేక్ సెక్యులరిజం, నిజం చెప్పాలంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానం, కానీ ఇదే సెక్యులరిజం ఉపయోగించి కేవలం హిందీ ధర్మాల పైన దాడి చేస్తూ, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ ఓట్ బ్యాంక్ రాజకీయాలను మనం చూస్తూ వచ్చాం. కానీ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే నిజంగా నరేంద్ర మోదీ గారి పాలన 11 సంవత్సరాల్లో కాశీ కారిడార్ చూడండి, ఉజ్జయిని కారిడార్ చూడండి, అంటే అయోధ్య రామ మందిరం చూడండి, ప్రజల్లో చైతన్యం వచ్చింది, హిందూ చైతన్యం జాగరణ జరిగింది. మన రాష్ట్రంలో కూడా ఒక అరాచకమైనటువంటి హిందూ అంటే సనాతన ధర్మం పైన కుట్రపూరితంగా ఒక స్ట్రాటజిక్, ఒక ప్రణాళికాబద్ధంగా కుట్ర చేసినటువంటి వ్యక్తిని హిందువులందరూ, నాకు తెలిసి ఒకటి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా కూటమి మళ్ళీ వస్తేనే డెవలప్మెంట్ అవుతుందని ఒక ఆస్పెక్ట్ అయితే గనక, ఈయన హిందూ ధర్మం పైన దాడి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈయనంటే ఆయన చేసినటువంటి వ్యవస్థ చూసిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందువులు కూడా నిర్ణయం చేసుకున్నారండి. 250 దేవాలయాల పైన దాడులు జరగడం ఏంటి, ప్రతి ఒక్కరిని పిచ్చోడు దాడి చేశాడు ఉండడం ఏంటి, 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాముల వారి అసలు ఏమంటారు విగ్రహం తల చెరువులో దొరికితే చీమ కుట్టలేదండి జగన్మోహన్ రెడ్డికి. ఎన్నిసార్లు నేను ఎంత వేదన పడ్డాము, మీ లైవ్ లో కూడా ఎన్నిసార్లు ఏడ్చాము, ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము. ప్రశ్నిస్తే కేసులు అని చెప్పన్నారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపన లైవ్లు ఇవ్వలేదు. అసలు అంతెందుకు, ఎక్కడ త్రేతాయుగం నాటి అంతర్వేద రథాన్ని దగ్ధం అయితే ₹1 కోటి ఇస్తే ఇంకొక రథం తయారు చేసుకోవచ్చు. ఏంది మీరు మాట్లాడేది, విగ్రహం కాలే కదా, చెయ్యే కదా విరిగిందని మనోభావాలండి. ఇక్కడ కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు, నీ జీవితం, నీ తాత జీవితం, నీ అయ్య జీవితం, ఎవరి జీవితాలు తీసుకొచ్చినా కూడా అసలు సరిపోను, కనీసం ఒక వెంటుక ముక్త కూడా సరిపోనటువంటి అంత ఒక విశ్వాసం కలిగినటువంటి, నేను నిజంగా పోల్చకూడదు కానీ నిజంగా బాధతో చెప్తున్నాను, ఈ టాపిక్ తీశారు కాబట్టి, అటువంటి సనాతన ధర్మాన్ని ఇంత అవమానపరుస్తూ, తన నాయకులు అవమానపరుస్తూ, తన ప్రభుత్వంలో ఇంత దాడి జరుగుతుంటే చీమ కుట్టనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
అటువంటి వ్యక్తి ఎంత పన్నాగాలు పన్నిన తర్వాత తిరుమల తిరుపతిని మనం చూసాం. ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పని. కానీ రాష్ట్రంలో ఒక పక్క జాగరణ జరుగుతుంది, హిందువులు ప్రశ్నిస్తున్నారు, హిందువులు మేల్కొంటున్నారు. అసలు వారు అంటే మన హక్కులు తెలుసుకుంటున్నాము, ఆ కులము గడప లోపల గడప దాటితే గనక హిందువులు అని చెప్పని గర్వించే స్థితికి ఈ రోజున హిందూ సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ రాజకీయ నాయకులకు బుద్ధి రావట్లేదండి. ఎందుకంటే ఓటు బ్యాంక్ లాగా చూస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా మనం చెప్తున్నాము, ఏ విధంగా హిందువులను అదే అంటున్నాను, బరి తెగించి వారు హిందువులని నిజంగా హిందువుల సనాతన ధర్మం పైన దాడి ఒక పక్కన చేస్తూ ఆయన అన్యమత ప్రచారానికి అని చెప్పి ఆయన ఓటు బ్యాంక్ ని నిలబెట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ ప్రయత్నం కాదు, ఆ చర్యలు చేపట్టాడండి. అందుకనే కాదండి అసలు ఎంత బరితెగింపు కాకపోతే సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అందులో నెయ్యే లేదు అని చెప్పిన తర్వాత కూడా కల్తీ జరగలేదని జాగరూకులైన హిందూ జాతిని ఇంకా జోగొట్టే ప్రయత్నం చేయడం, ఇంకా బొంకడం, అబద్ధాలు ప్రచారం చేయడం, దాని మీద గొంతు చుట్టుకోవడం. సామాన్యంగా ఇదే ఏబిఎన్ కెమెరా పట్టుకొని వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం అండి, ఇదే కెమెరా పట్టుకొని మీరు సామాన్య ప్రజల్లోకి వెళ్ళండి. మనం అనవసరం అండి రాజకీయ నాయకులు హిందూ సంఘాలు కూడా నిజంగా కాసేపు పక్కన పెడితే గ్రామాల మూల గ్రామాలకి మీరు కెమెరా తీసుకొని వెళ్ళి నిజంగా అడగండి, జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ లడ్డు, అసలు కల్తీ అనే పదం కాదు, కృత్రిమ నెయ్యిని ఉపయోగించి తయారు చేసిన మీరు ఎట్లా భావిస్తున్నారమ్మా అని. అందుకండి కృత్రిమ నెయ్యి కృత్రిమ నెయ్యిని తయారు చేసి మీరు సామాన్య హిందువుని అడగండి, ఈడ్చి కొట్టేటటువంటి సమాధానం చెప్తారండి జగన్మోహన్ రెడ్డికి. నిజంగా వీళ్ళు అంటే రాజకీయాల్లో అసలు భగవంతుడు అంటే నమ్మకం లేక అధికారం అనే ఒక అహంకారం నెత్తినెక్కించుకొని వేల కోట్లు దోచుకోవడానికి అలవాటు పడిపోయి ఆఖరికి భగవంతుడి సొమ్ముని కూడా విపరీతంగా దోచేసుకునే దానికి అలవాటు పడిపోయి వాళ్ళకి అంటే ఒక శిక్ష, ఒక పాపము, ఒక ధర్మం ఉంటుంది, దాన్ని మీరితే గనక శిక్ష ఇదే అంశం పైన సనాతన ధర్మం, హిందూ ధర్మం వీటి పరిరక్షణ కోసం, అలాగే లడ్డు కల్తీ విషయంలో రసాయన మిశ్రమాలతో తయారు చేయడం వీటి విషయంలో సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వైసీపీ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటే, కల్తీ జరగలేదని ప్రూవ్ అయిందని చెప్పుకుంటుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకుల మీద ఎందుకు సీరియస్ అయ్యారు, నేనే మాట్లాడాలా అన్ని మీకు పట్టదా అని చెప్పి ఆయన ఎందుకు సీరియస్ అయ్యారు, ఇంతగా ప్రభుత్వం మొత్తం క్యాబినెట్లోనే దీన్ని చర్చించిన ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇవి ఇంకొంచెం డీప్గా చర్చిద్దామండి. మనతో వెంకటేశ్వర గారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, అలాగే సుబ్బారావు గారు ముప్పాల. సో ఈ మొత్తం ఎపిసోడ్లో నేను చాలా సీరియస్గా తీసుకుంటున్న అంశం ఏంటంటే, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన చర్యలు చేపట్టాలి, ఎవరిని ఉపేక్షించొద్దు అని ప్రభుత్వం కీలకంగా భావించడము, అందుకు సంబంధించి క్యాబినెట్లో నిర్ణయించడం, చర్చించడం గంటల తరబడి, ఆ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం. అంతకుముందే జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడిన మాటలు ఇందాక చెప్పాను నేను. అలాగే ఆయన నిన్న చేసిన ట్వీట్ కూడా చాలా వైరల్ అవుతోంది. హిందువులు నిద్రాణం వేడాలి, ఉప ముఖ్యమంత్రి చూపించవచ్చు. హిందువులు నిద్రాణం వేడాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మనం కేవలం భక్తులుగా ఉంటే సరిపోదు, మన విశ్వాసాలకు స్పృహతో రక్షకులుగా ఉండాలి. ఎవరైనా దురుద్దేశంతో మన ధర్మాన్ని, విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేస్తే మన బాధను వ్యక్తం చేయాల్సిన బాధ్యత మనదే. అలాంటి సందర్భాల్లో మౌనంగా ఉంటే సామూహిక ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండడం కాదు, అది సొంత ధర్మాన్ని, విశ్వాసాన్ని కాపాడుకోవడమే అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతి భక్తుడికి ఒక ధార్మిక బాధ్యత ఉంది. సాధారణ హిందూ మనస్తత్వంలోని నిద్రాణము, సౌకర్యవాదము నుంచి మనం బయటపడాలి. ఎవరైనా హిందూ దేవతలను అపవిత్రం చేసినప్పుడు, మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు ఒంటరిగా బాధపడి కర్మపై వదిలేసి ముందుకు సాగిపోతాం. ఆ విధానం మార్చుకోవాలి. జాతి, మతం, ప్రాంతం, భాషల వారీగా విభజన జరిగిన ధర్మం ఒకటే, దేవతలందరూ ఒకేలా ఉంటారు. అంటే ఇక్కడ
చాలా విషయాలు దీంట్లో ఆయన కోట్ చేసినట్టే మనం అనుకోవాలా. ఈ దేశంలో ప్రాంతాలు ఎన్ని రాష్ట్రాలున్నా, ఎన్ని జాతులున్నా, ఎన్ని భాషలున్నా ఆ ధర్మం ఒక్కటి మొత్తాన్ని కలిపి మనం ఉంచుతోంది. మనకి ఉండే అందరినీ ఇంక్లూజివ్నెస్ అంటాం కదా, అందరితో మనం అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం మనకు ఉన్నా కూడా మన ఆత్మగౌరవాన్ని, మన ఉనికిని మనం కోల్పోకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నమాట. అందరు చెప్తారు, కానీ ఈ సందర్భంలో ప్రభుత్వం హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో ఒక కీలకమైన చర్చ మంత్రివర్గంలో చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న తరుణంలో ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ కామెంట్స్ చాలా 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 కీలకమైనవి. సో దీని మీద ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది, ఇక మీద ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది అనే దాని మీద వెంకటేశ్వర గారు నమస్తే అండి. దీనికి సంబంధించి జనసేన ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది? వెంకటకృష్ణ గారు, మీకు అలానే పేనల్లో ఉన్నటువంటి పెద్దలు సుబ్బారావు గారికి, సాగర్ గారికి, అమిని గారికి అందరూ కూడా నమస్కారం. ప్రభుత్వం బాధ్యత మామూలుగా బయట ఉన్నప్పుడు మాట్లాడటం వేరండి, ఒక బాధ్యత ఉన్నప్పుడు మాట్లాడటం వేరు. కానీ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి బాధ్యతతో ఉన్నటువంటి పని ఉంది, మీకు తెలుసు. మీకేం తెలియకుండా మీరు కామెంట్ చేయట్లే మమ్మల్ని. బట్ ఇక్కడ వచ్చిందంటే మంది సెక్యులర్ దేశం, సెక్యులర్ రాష్ట్రం. మన రాజ్యాంగంలో మనం ఆ సెక్యులర్ అనే ఒక పదాన్ని రాసుకున్నాం, దానికి అనుగుణంగానే పరిపాలన సాగుతుంది. సో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వం తరఫున ముగ్గురు కూటమిలో ఉన్నటువంటి లీడర్స్ కూర్చొని మాట్లాడారంటే ఆ సెక్యులర్ లో భాగమే, ఆ సెక్యులర్ యొక్క భావనే. ఏదో పూర్తిగా మేము హిందువులనే రక్షిస్తామనే భావన కాదది, లేదంటే ఇంకోటి ద్వేషిస్తామనే భావన కాదు. అందరినీ రక్షించాలి. ఎప్పుడైతే మనం ఆ పదం ఉందో ఆ పదం ప్రకారం ఇప్పుడున్నటువంటి హిందూ సమాజాన్ని కాపాడాలి, ముస్లిం సమాజాన్ని కాపాడాలి, క్రిస్టియానిటీ ఏదైతే ఉందో క్రిస్టియానిటీని కూడా కాపాడాలి. అదే సెక్యులర్ అంటే మనకి. కానీ ఇవాళ ఇక్కడ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాని గురించి అట్లా మాట్లాడారు మా నాయకులందరూ కూడా. అంత మాత్రం నేను మీద కర్మం అనేది ఇబ్బంది పెడతామనేది కాదు భావన. ఖచ్చితంగా అందరికీ రక్షణ కల్పించాలి. ఆ రక్షణ అసలు ఆ భావన ఉందని ఎవరన్నారు? ఆ భావన అనవసరంగా మనకు ఒకటి సార్ వెంకటేశ్వర సారీ అంటే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను అనుకోవద్దు. అసలు మనం ఆ భావన మనకు లేదు, మనం ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. సెక్యులర్ భావజాలము అని అంటే ఏంటంటే అందరినీ సమదృష్టితో చూస్తామనే కానీ మా తలలు నరుకుపోతామంటే చూస్తూ ఊరుకుంటామని కాదు. మన దౌర్భాగ్యం ఏంటంటే కృష్ణ గారు, మీకు నాకు ఆ భావం లేకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యం కదా మంది, అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం కదా మంది. కానీ రేపు పొద్దున ఎవడో మనద్దరు కూడా కామెంట్ చేసే పరిస్థితి మనకు దౌర్భాగ్యం. సరే, అది చేసేవాళ్ళు ఇప్పుడు చేయరా? చేస్తారు. ఒక్క నిమిషం కాదండి, చేసేవాళ్ళు ఇప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు. దాడి జరగలేదు, ఏ చర్చ్ పైన దాడి జరగలేదండి. కేవలం హిందూ దేవాలయాల పైన దాడి జరిగిన 5 సంవత్సరాల్లో వేరే ఇతర మతాల పైన జరుగుంటే గనక అసలు ఇంత డిస్కషన్ ఉండేది కావాలి. కేవలం మన పైన జరుగుతున్నాయి కదా. చెప్పండి వెంకటేశ్వర గారు, చెప్పండి చెప్తా. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మరీ ముఖ్యంగా ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలు వచ్చేసి ఈ దౌర్భాగ్యం ఎక్కువ కదా మనకి. యాక్చువల్ గా ఇక్కడ మన ఇండియాలో హిందూయిజం అనేది ఇక్కడ పుట్టినిల్లు, దాంట్లో పుట్టా. కానీ తర్వాత వచ్చినవన్నీ కూడా తర్వాత వచ్చినవే. దీంట్లో ఎమర్జ్ అవ్వాలనే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నాయో ఎప్పుడు కూడా ఉన్నదానికంటే చెప్తారా, ఉన్నదానికంటే అసలు కంటే కోసం ఎక్కువని. ఇక్కడ జనాలకు కూడా ఏంటంటే ఈ ఏదైతే ఎమర్జ్ అవ్వాలనుకున్నారో ఆ ఎమర్జ్ అవ్వాలనుకునే వాడికి అదే పని. సార్ ఇక్కడ దయచేసి ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన మతాలా, ఇక్కడ పుట్టిన మతాలే, వాళ్ళకి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. మనం వాటిని గౌరవిస్తున్నాం. మనం ఏమి
వాటినే తోలనాడడం లేదు, లేకపోతే మీకు ఇక్కడ స్వేచ్ఛ లేదు వెళ్ళిపోండి అని అనడంలా. మిగతా దేశాల్లో హిందువుల్ని తోలనాడినట్టు వెళ్ళిపోమన్నట్టుగా మనం ఏం అనడం లేదు. కానీ ఇక్కడ వాళ్ళకు ఆ ఉన్న స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ మన మీదకి సవారీ చేస్తామంటే చూస్తూ ఊరుకోం కదా. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఇక్కడ మన మీదకి సవారీ చేస్తామంటే చూస్తూ ఊరుకోం కదా. ఆ మధ్య ఒక పాస్టర్ గారు చనిపోయాడండి. కారణం ఏంటి? పక్కన పెడితే చనిపోయాడు ఆయన, యాక్సిడెంట్ అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. మొత్తం ఒక్కటైపోయారండి. మొత్తం ఒక్కటైపోయి అసలు ఎంత ఎంత సంచలనం చేశారు, ఎంత అడావుడి చేశారు. పోలీసులే దాని మీద మాట్లాడడానికి అమ్మో సున్నితమైన అంశం అనే స్థాయికి వచ్చారు. ఇది సున్నితం కాదా? ఎవ్వడు పడితే వాడు రోడ్డు మీద పడి మాట్లాడేస్తున్నాడే, ఇది సున్నితం కాదా? ఇది భావజాలం కాదా? ఇది మనోభావాలు కాదా? ఎందుకు ఇది ఎందుకు దీన్ని అంతగా ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం? సెక్యులర్ సెక్యులరే, అంత మాత్రాన నీ తల నరికేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? సుబ్బారావు గారు, ఇక్కడ ఒకటండి వెంకటకృష్ణ గారు, మనం ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళు నిర్ధారణకు వచ్చేసిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లోనే ఏ విధంగా కలుషితం జరిగింది, కలుషితము ఈ పాలు సేకరణ చేయలేని సంస్థలు ఏ విధంగా దీంట్లో కృత్రిమని ఏ విధంగా ఏ రసాయనాలు వాడి సప్లై చేసింది, తద్వారా కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను ఏ విధంగా దెబ్బతీసింది, మొత్తం మనం చెప్పవసరం లేదని అంత సప్లిమెంట్ ఛార్జ్ షీట్ లో రాశారు. ఎప్పుడైతే ఆ పదజాలం అలానే వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ గురించి రాసి 4.69 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఎన్ని బయటకు వచ్చినాయో బాహ్య ప్రపంచానికి తెలియకుండానే వీళ్ళకి తెలిసిపోయింది. వెంటనే దీని మీద కౌంటర్ బ్లాస్ట్ మొదలెట్టేశారు. అదే కనుక జనాల్లోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, చాలా ప్రజలు అసహించుకుంటారు, స్వామి భక్తులు అసహించుకుంటారని చెప్పేసిన ఒక భావం నుంచి దాన్ని వక్ర మార్గం పట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టారు. దానిలో భాగంగానే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ని కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళని దుర్భాషలాడి లా భాషల్లో ప్రస్తావించడానికి కారణం అదే. ఇష్యూని డైవర్ట్ చేయాలి, అది చర్చల్లో రాకూడదు అని చెప్పేసి అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళు మొదలెట్టారు, రోజా లాంటి మొదలెట్టారు, మొత్తం మొదలెట్టారు. ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే, గతంలో పదవులు నిర్వహించిన వాళ్ళకి చట్టాల అతీతమా అని ప్రజలు భావిస్తున్నారు. అదే సామాన్యులు దాంట్లోకి వెళ్లే ముందు సుబ్బారావు గారు, అది నేను మాట్లాడతాను, మీతోనే మాట్లాడతాను. కానీ ఇక్కడ ఎంత కన్వీనియంట్ గా కొవ్వు లేదు అనే ఒక అబద్ధాన్ని ఎంత బలంగా తీసుకెళ్ళడానికి ట్రై చేశారంటే, నెయ్యి లేదు అనే నిజాన్ని కప్పెట్టే స్థాయిలో తీసుకెళ్లారు. అందులో కొవ్వు లేదు అని సిట్టు చెప్పింది అనేది అబద్ధం. వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం యామిని గారు ప్లీజ్. కొవ్వు లేదు అని సిట్టు చెప్పింది అనేది ఒక అబద్ధం, కానీ నెయ్యి లేదు అని చెప్పింది నిజం. ఈ నిజాన్ని ఎక్కడ బయటకు వస్తుందో అని ఇప్పుడు మీరు అన్నట్టుగా కొవ్వు లేదు అనే అబద్ధాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది ఎదుర్కోవడానికి, దాని మీద ఒక ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి ప్రభుత్వానికి కొంత టైం పట్టింది. అది జరగకుండా ఉండాల్సిందేమో కదా సుబ్బారావు గారు? ఎస్, కరెక్ట్ అండి. ఎందుకంటే అది జనాల్లోకి వెళ్లకుండానే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కొవ్వన్నారు, కొవ్వలేదని చెప్పేసింది అని చెప్పేసి అది ఆ యొక్క కృత్రిమ నెయ్యి ఏదో స్వచ్ఛమైన నెయ్యిలాగా చెప్పడానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా ఎన్డీటీబీ 2024లో చాలా స్పష్టంగా చెప్పింది, దాంట్లో వెజిటబుల్ అడల్టరేషన్ జరిగింది, దాంట్లో విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ అని ఇచ్చారు. అదే దాంట్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో 35వ పేజీలో క్లియర్ గా రాశారు. అంతేకాదని ప్రస్తావించింది 2022లో సిఎఫ్టిఆర్ఐ మైసూర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అదే సుబ్బారెడ్డి గారు నేను పంపమని చెప్పాను, తర్వాత ఏమైందో నాకు తెలియదు అన్నారు. చూసారా, ఈ రిపోర్ట్ లోనే క్లియర్ గా మైసూర్ ల్యాబ్ వాళ్ళు, సిఎఫ్టిఆర్ఐ వాళ్ళు ఈ నెయ్యిలో కలుషితం జరిగిందని ఇచ్చారు. అది సుబ్బారెడ్డి గారికి తెలిసినా లేకపోతే అక్కడ మండలికి తెలిసినా మొత్తం కూడా అదే కదా. సుబ్బారెడ్డి గారు ఏమంటారు, నేనే సిఎఫ్టిఆర్ఐకి పంపమని నేనే చెప్పాను, ఆదేశించాను అని చెప్తారు ఆయన. కానీ అక్కడి నుంచి ల్యాబ్ రిపోర్ట్ ఏమొచ్చిందో నేను అడగలేదు, నాకు వాళ్ళు ఇవ్వలేదు, ఏమనుంటే అధికారులతో మాట్లాడుకోపండి అన్నారు. ఇది అసలు చాలా గమ్మత్తైన కేసు. ఈ కేసు ఇలా ఉంటే ఈ ప్రభుత్వంలో
ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ ఆలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద జరిగిన దాడులకు సంబంధించిన కేసులను, ఫిర్యాదులను ఎందుకు తిరగదోడడం లేదు, అందుకు సంబంధించిన దోషుల్ని ఎందుకు వెతికి పట్టుకోవడం లేదు, ప్రత్యేకించి రామతీర్థాలలో రామ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ రథాన్ని తగలబెట్టి నరసింహస్వామి ఆలయంలో అంతర్వేది రథాన్ని తగలబెట్టిన విషయంలో కానీ, అమ్మవారి సింహవాహనాల కాళ్ళు తెగ్గోసిన వ్యవహారంలో కానీ, ఇంకా చాలా ఇటువంటి విషయాల్లో ఎందుకు ఇంకా ప్రభుత్వం సీరియస్ దర్యాప్తు చేయడం లేదు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పోలీసులు విధించిన ఆంక్షలను, నిబంధనలను అతిక్రమించి వందల వాహనాలతో, వేల మంది జనాలతో దండయాత్రలకు వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? కోయంబత్తూరులో హీరో విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ మీద పెట్టినట్టుగా ఇక్కడ ఎందుకు కేసు పెట్టడం లేదు నిన్నటితో సహా? ఇక్కడ విద్యాసాగర్ గారు, ఓకే ఈ సెక్షన్లు ఇవి కాసేపు నెక్స్ట్ మాట్లాడుకుందాం, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన 300 పైచిలుకు ఆలయాలపై దాడులు సంగతి ఏంటి? 2 ఇష్యూల్లోనో 3 ఇష్యూల్లోనో ఎవరో మతి తప్పిన వాళ్ళు పిచ్చోళ్ళో చేశారు అన్నారు, వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా నిగ్గు తేల్చాలి కదా, ఆ పిచ్చోళ్ళు ఎవరో, మతి తప్పిన వాళ్ళు ఎవరో, గతి తప్పిన వాళ్ళు ఎవరో, రాజకీయ కుట్రలా లేకపోతే మతపరమైన విద్వేషాలా ఏంటి అనేది తేల్చాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కంకణబద్దులం అవ్వాలి, ఇక ఎవరిని ఉపేక్షించేది లేదు అన్నారు. జరిగిపోయిన దాని సంగతి ఏంటి? అవి కూడా తీయాలి కదా. అంటే 100% తీయాల్సిందే, దాంట్లో డౌట్ ఎందుకు. ఇప్పుడు ఇంకా మా మిత్రుడు చెప్పినారు మాది సెక్యులర్ కంట్రీ అని అన్నారు. నో అది అయిపోయింది, అది ఎపిసోడ్ ఆఫ్ గాన్. ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడదాం. నేను దాని గురించే మాట్లాడతాను. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉందా, సోషలిస్టం అనే పదం ఉందా? సరే తర్వాత యాడ్ చేశారు, అది ఇప్పుడు ఈ రాజ్యాంగం నాకు ఎందుకు? ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అదే ఇంటర్లింక్ చెప్తాను సార్. నేను 46వ సవరణ ద్వారా సోషలిస్టు సెక్యులర్ పదం యాడ్ చేశారు. దాన్ని పట్టుకొని చాలా మంది దేశంలో ఉండే నాయకులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తారా? అరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వేర్రా నాయనా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మొదటి పేజీలో రాముడు బొమ్మ ఉంటది, 2వ పేజీలో విష్ణు బొమ్మ ఉంటది, 3వ పేజీలో నటరాజుడు బొమ్మ ఉంటది, 4వ పేజీలో బుద్ధుడు బొమ్మ ఉంటది, 5 ఇట్లా ఈ దేశము ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ 1950లో రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం దాన్ని పట్టుకొని 1976 బంగ్లాదేశ్ సవరణ ఇప్పుడు జరిగిందంటే కొంతమందిని సాటిస్ఫై చేయడానికి బంగ్లాదేశ్ యుద్ధంతో జరిగిన తర్వాత. అంటే అంత హిస్టరీలోకి మనం వెళ్ళొద్దు సాగర్, ఎందుకంటే నాకుండే టైం చాలా లిమిటెడ్. అంత హిస్టరీలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ పాలకులు మీరన్న సోషలిస్టు సెక్యులర్ అనే పదాలను యాడ్ చేశారు. సరే వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం చేశారా, లేకపోతే దేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల కోసం చేశారా, మంచి ఉద్దేశం మాట్లాడదాం. ఇప్పుడు అది అవసరం లేదు, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళొద్దు. నేను అడుగుతున్నది స్ట్రైట్ అవే 300 హిందూ ఆలయాలకు జరుగుతుంటే మొత్తం హిందూ జాతి, హిందూ ప్రేమికులు, హిందూ భక్తులు రోధించారు ఆ రోజున. ఆ రోదనలు మర్చిపోవాలా? వాళ్ళెవరినో బయటికి లాగొద్దా? దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే వెంకటకృష్ణ గారు. దాన్ని పట్టుకొని ఇది అంబేద్కర్ రాజ్యాంగం పరిరక్షణ రాజ్యాంగం చంపేస్తున్నట్టు, రాజ్యాంగం చంపేసి చాలా కాలం అయిపోయింది అంబేద్కర్ గారిని. దాన్ని పట్టుకొని ఇప్పుడు మీరు అడిగారే ప్రశ్న ఉంది చూసారా, ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా ఈ సెక్యులరిస్ట్ అందరూ బయలుదేరుతారు. సూడో సెక్యులర్ సరేనండి, బయలుదేరినండి ప్రభుత్వం ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోయింది, వదిలేయాలా కదా, మర్చిపోవాలా కదా, మళ్ళా పగలగొట్టినా కూడా సైలెంట్ గా ఉండిపోవాలా కదా. ఇది మా హక్కులు, మేము సెక్యులర్ దేశం ఇది, కాబట్టి మేమేం చేసినా మిగతా వాళ్ళు భరించాలా అన్న ఆ ధోరణిలో ఉన్న టైంలో ఎప్పుడైతే తిరుమల తిరుపతి కల్తీ అనేది పెద్ద నేషనల్ ఇష్యూ కూర్చొని దాని మీద చాలా చర్చ జరిగినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్ కన్సర్న్ తో ఇది కాదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి తీసుకున్న నిర్ణయాలు.
ఆల్రెడీ ఉత్తరాఖండ్ లో యూజీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ నడుస్తానే ఉంది, 1 సంవత్సరం అయింది నిన్నలా మొన్నటితో సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. యూపీలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మొదలైంది. మొదలు కావాలా? అవ్వకపోతే మన ప్రస్థానము, మన గమ్యము, మన అస్తిత్వానికే తేడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం సాగర్ ఒక్క నిమిషం యామిని గారు జగన్మోహన్ రెడ్డి రెజ్యూమ్ లో జగన్మోహన్ రెజ్యూమ్ లో 5 ఏళ్లలో జరిగిన ఆలయాల విధ్వంసం గాని లేకపోతే విగ్రహాల ధ్వంసం గాని ఇందాక మీరు చెప్పారు కొంత ఆ పరిస్థితులు నిన్న మనం చూసాం. జోగి రమేష్ ఇంటి దగ్గర 3 ఏళ్ల తర్వాత జరగబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని ప్లకార్డు పట్టుకున్నారు. ఏంటండి అది? అధ్యక్ష ఇక్కడ మీరు నాకు అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడడానికి కొద్దిగా సమయం ఇవ్వాలి. విషయం ఏంటంటే ఇప్పుడు ఒకటే నిమిషం, సెక్యులరిజం అని చెప్పని అంటున్నాం కదా. ఏదండి సెక్యులరిజం అంటే? నీ మతాన్ని ఇందాక మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఏది సెక్యులరిజం అని అంటే నీ మతాన్ని నువ్వు ఆచరించుకో, నా మతాన్ని నేను ఆచరించుకుంటాను, కానీ నీ మతం లేదంటే నీ దేవుని నా పైన రుద్దడం కోసము నన్ను చంపుతాను, నా దేవాలయాలను హింసిస్తాను అంటే పగలగొడతాను అంటే సెక్యులరిజం కాదు అది. ఒకవేళ నిజంగా ఈ దేశంలో నేను అడుగుతున్నానండి, ఈ రోజున దేశంలో సెక్యులరిజం నిజంగానే ఉండుంటే గనక ఇప్పటికీ ఒక కేరళలో, ఒక వెస్ట్ బెంగాల్ ఈ రోజుకి కూడా ఎందుకు హిందువులనే టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు? రెండోది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ గురించి, ఓ పక్క తల్లి కాంగ్రెస్ ను మీరు దేశం గురించి అన్నారు కదా, ఆ తల్లి కాంగ్రెస్ ఉన్న ఫ్రెండ్స్ ఏమంటారు, వాళ్ళ పార్టీలు ఏమంటారు? హిందూ సనాతన ధర్మాన్ని మలేరియా అంటాడు ఒకడు, డెంగ్యూ అంటాడు, ఇంకొకడేమో ఎరాడికేట్ చేయాలంటే పూర్తిగా నాశనం చేయాలని చెప్పనని అంటాడు. అసలు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళంటే అయోధ్యకే పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఇక్కడ పిల్ల కాంగ్రెస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటాడు అదేదో కొండ అంటాడు, అదేదో అంటే దేవుడు అని చెప్పని అంటాడు, అదేదో లడ్డు అని చెప్పని అంటాడు. అంటే అక్కడ చూసినా, భారతదేశంలో చూసినా, ఇక్కడ చూసినా వీళ్ళ డిఎన్ఏ మొత్తం అంతా కూడా ఏదైతే ఈ లేని సెక్యులర్, నేను మళ్ళీ చెప్తున్నాను సెక్యులరిజం అని చెప్పని ఇందాక వారు కరెక్ట్ గా చెప్పినట్టుగా మనకి తర్వాత తీసుకుని వచ్చి పెట్టారు. కానీ దాని అర్థం ఏంటి? భారతదేశపు సోల్ అయినటువంటి సనాతన ధర్మ ఆత్మలను దాన్ని పూర్తిగా నాశనం చేసి, భారతీయ సనాతన ధర్మాన్ని నాశనం చేసి విచ్చలవిడిగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టుగా విచ్చలవిడి మత మార్పులు చేసుకుంటూ పవిత్రమైన కృష్ణా నదిలో, ఇదే తెనాలి పక్కన ఉన్నటువంటి దాంట్లో, ఇదే కృష్ణా నదిలో విజయవాడ పక్కన ఉన్న దాంట్లో వందల మందిని తీసుకొచ్చి అక్రమాలు అంటే వాళ్ళని ఏదో ఒక రకంగా లోబర్చుకుంటూ మత మార్పుల్లా క్రిస్టియన్లా చేయడం సెక్యులరిజం అంటారండి? ఇదే కనుక మేము భారతదేశంలో సనాతన ధర్మం పునర్వైభవం పొందాము కాదు ఆంధ్రప్రదేశ్ లో ఒక నిమిషం సార్ సెక్యులర్ భావజాలం అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకం అండి? అంటే ఈ దేశం మీరు కాదు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆత్మీయ సనాతన ధర్మాన్ని భయపడుతున్నాడమా? హిందూ అని చెప్పుకుంటే భయపడుతూ మిగతా వాళ్ళ ఓట్లు పడవని చెప్పని భయంతో బతకడమా సెక్యులరిజం అని అంటే? ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైసీపీ ఎంపీలు హిందూ అని చెప్పని రాసుకునేవాడు ఉన్నాడు, ఎమ్మెల్యేలు హిందూ అని చెప్పని రాసుకుని గెలిచిన వాడు ఉన్నాడు. ఏమైపోయినారు వాళ్ళందరూ? వాళ్ళ నోట్లో ఏం లడ్డూ పెట్టుకున్నారండి అనకూడదు కానీ, ఏ చక్కెర లడ్డు పెట్టుకున్నారు వాళ్ళు? ఇంత జరుగుతుంటే 5 సంవత్సరాల్లో ఏ ఒక్కడైనా సరే ముందు నేను హిందువుని తర్వాతనే రాజకీయాలు అని చెప్పని ఒక్కడికైనా భయం ఉందా? ఒకరికైనా భక్తి ఉందా? ఏ రోజున వచ్చాడా ఇంత అపవిత్రం జరుగుతుంటే? దీన్ని సెక్యులరిజం అంటారా? ఎవరి కోసము? హిందూ ఇప్పుడు ఇదే నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులు, నేను కూడా రాజకీయ పార్టీలో రాజకీయ నాయకురాలనే, కానీ చెప్తున్నాను కదా, వేరే వాళ్ళ మతాలకి వెళ్తుంటే కనుక టోపీలు పెట్టుకుంటారు, వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారండి, మా గుళ్ళకి. ఎక్కడ లేనటువంటి దాన్ని ఎండోమెంట్ మనకే ఎందుకండి? ₹1 చర్చిల నుంచి తీసుకుంటున్నారా? మసీదుల నుంచి తీసుకుంటున్నారా? ఏంటిదంతా అడిగితేనేమో మీరు మతతత్వవాదులు, ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి మీరు సనాతన ధర్మం గురించి అలా మాట్లాడితే అనేది అదే అంటున్నాము. మా ఆయన పార్టీ అయిన నాయకుల రాజకీయ యొక్క గోతులు వాళ్ళే తీసుకుంటున్నారండి. సనాతన ధర్మంతో పెట్టుకుని వాళ్ళ రాజకీయ గోతులు వాళ్ళే తీసుకుంటారు, లేకపోతే ప్రజలు తీస్తారు. ఒక్క మాట యామిని గారు ఇంకా ఒక్క నిమిషం కొంచెం టైం ఇవ్వండి. మిగతా వాళ్ళు కూడా గోతులు వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే ప్రజలు తీస్తారు. కాకపోతే వాళ్ళ గోతులు తీస్తారా లేదని కదా, ఇక్కడ హిందూ ధర్మం యొక్క పరిరక్షణ అనేది ఇప్పుడు చాలా సీరియస్ టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడాం. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ సుబ్బారావు గారు చెప్పాలి. సుబ్బారావు గారు
ఇప్పుడు ఒక నాయకుడు ఏ పార్టీ అయినా లేదా ఇంకొక ఎవరో ఒకళ్ళండి ఒక ప్రదర్శన ఒక బహిరంగ సభ పెట్టుకున్నప్పుడు పోలీసులు అనుమతి కోరుతారు. పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తారు. ఆ నిబంధనల్ని ఉల్లంఘించకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం అయినా సరే, అది ప్రదర్శన అయినా బహిరంగ సభ అయినా ఇంకోటైనా, ఆయన ఎప్పుడూ పోలీసులు చెప్పింది చేయడు. ఆయన ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు. పోలీసులు ఆయన మీద కేసు పెట్టరు, కంప్లైంట్లు ఇచ్చినా కేసు పెట్టరు, కేసు పెట్టినా ఎఫ్ఐఆర్లు అవ్వవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉల్లంఘనకు పాల్పడ్డాడు, ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి. రోలపాడులో తను చనిపోయిన దగ్గర కారు కింద పడినప్పుడు కానీ, రేపల్ల వెళ్ళినప్పుడు కానీ, మొన్న అంబటి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, నిన్న జోగి రమేష్ ఇంటికి వెళ్ళి ఇద్దరు చనిపోయినప్పుడు కానీ, ఇంకో చాలా మధ్యలో చాలా జరిగాయి. ఎక్కడా కూడా కంప్లైంట్లు తీసుకోవడమే తప్ప కేసు పెడుతున్నారేమో, బట్ ఎఫ్ఐఆర్స్ అయితే అయిన దాఖలాలు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయితే జగన్మోహన్ రెడ్డి విచారణకు వెళ్ళాలి కదా. ఎందుకు ఇది జరుగుతోంది? పోలీసులు ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తున్నారు? సుబ్బారావు గారు, ఏం జరగాలి, ఏం జరగట్లేదు ప్లీజ్. ఇక్కడ వెంకటకృష్ణ గారు, ఇందాక మీరు ఫస్ట్ లోనే ప్రారంభంలోనే ప్రస్తావించారు, 300 ఆలయాల మీద దాడులు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు విచారణ జరపట్లేదని. అది డెఫినెట్ గా విఫలమే, అది అందులో సమస్య లేదు. దాని మీద దృష్టి కేంద్రీకరించుంటే ఇలాంటి వెర్రితల్లో జరుగుతూ ఉండేవి కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి విచారణ సంస్థల్ని, ప్రభుత్వాన్ని నోరు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నాడు. సెక్షన్ 30 పోలీసు వాళ్ళు పెట్టినా మీ చట్టాలు, మీ నిబంధనలు మాకు అప్లై కావు, మా ఇష్టం అని చెప్పినా కానీ దాన్ని అడ్డుకోవడానికి సాహసించలా. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తలా. అక్కడ దాకా ఎందుకు సింగయ్య చనిపోయాడు? రెంటపాళ్ళు పర్యటన సందర్భంగా అనుమతులు లేవు, అది చాలా తక్కువ ప్రాంతము, ఎక్కువ మందిని మొబలైజ్ చేయొద్దని చెప్పేసి అందరికి నోటీసులు ఇచ్చారు. అయినా మిమ్మల్ని లెక్క చేయమన్నారు, మనిషిని చంపేశారు, కారు కింద పెట్టి పక్కన పడిసిపోయారు. దాన్ని మళ్ళా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు, చూసాం. సరే, తర్వాత అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వచ్చేప్పటికి సెక్షన్ 30 పెట్టారు. జనాలు రాకూడదన్నారు. ఎవరిని పోలీసు వాళ్ళు ఆపలా. వాళ్ళు ఇష్టానుసారంగా చట్టాన్ని ధిక్కరిస్తారు. సీఎం అని నినాదాలు ఇచ్చుకుంటారు. వాళ్ళు ఇష్టానుసారంగా చట్టవిరోధిగా నినాదాలు ఇస్తారు. చివరికి జోగి రమేష్ దగ్గరికి వచ్చేటప్పటికి అది మరింత వెళ్తే అక్కడే ఆపలేదు కదా, ఇక్కడే ఆపుతారు. వీళ్ళు రూట్ మార్చారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. నేషనల్ హైవేల మీద ఊరేగింపులు నిర్వహించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అలాగనే కమిషనర్ గారు చెప్పారు, రూట్ డైవర్ట్ చేయండి, ట్రాఫిక్ అంతరాయం కలుగుద్ది, అంబులెన్స్ కి అంతరాయం కలుగుద్ది, ప్రజలకు అంతరాయం కలుగుద్ది అని చెప్పారు. అయినా వాళ్ళ మాట లెక్క చేయలేదు. ఇష్టానుసారంగా చేతులు కోసి బొట్లు పెట్టడం, స్కూటర్లతో ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇద్దరు చనిపోయారు. ఒకళ్ళు వైసీపీ గ్రామాధ్యక్షుడు రాంబాబు, ఒకడు అలానే భార్గవ్ అనే అతను బైక్ స్టంట్ చేస్తూ దేనికో గుద్దేసి ఆయన చనిపోయాడు. ఎవరు దానికి బాధ్యులు? ఎవరి మీద కేసు పెట్టాలి? దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా దాంట్లో జోగి రమేష్ వస్తాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి, అవినాష్కి కానీ లేకపోతే మిగతా సార్, ఎందుకు వాళ్ళ సంగతి పక్కన పెడతాం. అసలు ప్రధానమైన వ్యక్తి, ఒక్క నిమిషం యామిని గారు ప్లీజ్, ప్రధానమైన వ్యక్తి, ప్రోగ్రాం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన మీద ఎందుకు పెట్టడం లేదు? అది అక్కడ తమిళనాడులో విజయ్ అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకొకరైనా మెయిన్ వాళ్లే కదా. వాళ్ళ మీద అట్లాంటప్పుడు ఇక్కడ పెట్టాలి కదా. డెఫినెట్ గా ఇది విచారణ సంస్థలు, పోలీస్ యంత్రాంగం యొక్క వైఫల్యానికి నిదర్శనం. అందులో సమస్య ఏం లేదు. ఎందుకంటే బిఎన్ఎస్ 105 చాలా స్పష్టంగా చెప్తుందండి, చంపాలనే ఉద్దేశం లేకపోయినా తాను చేసే చర్యల వలన ప్రాణం పోతుందని తెలిసి ఉంటే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడటం, లేకపోతే జరిమానా పడుద్ది ఆ నేరంలో. అలానే ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని బట్టలు వేస్తాము, ఇప్పుడు కాదండి, కేసులు పెట్టి కోర్టులకు వెళ్ళి శిక్షలు పడడం వేరు, కనీసం ఎఫ్ఐఆర్లైనా అవ్వాలి కదా. ఎస్, కొన్ని, ఎందుకంటే అంబటి మీద ఒక 16 కేసులు ఉన్నాయి అంటున్నాడు, జోగి రమేష్ మీద ఒక 16 ఏమో ఉన్నట్టున్నాయి.
ఇక్కడ 16 కేసులు కడతాం కాదండి ఇక్కడ కావాల్సింది. ఆ, కేసులు కట్టిన తర్వాత విచారణ చేసి ఛార్జ్ షీట్లు వేస్తే వాళ్ళు న్యాయస్థానాలకు తిరుగుతారు. కానీ నువ్వు 41 నోటీస్ చేసి ఇంటి దగ్గర కూర్చుంటే నన్ను ఏం చేయట్లేదు కానీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి మరింత రెచ్చిపోతా ఉన్నారు. కాబట్టి విచారణ సమస్యలో వాళ్ళు చేయవలసిన పని ఛార్జ్ షీట్లు పని చేయాలి. ఛార్జ్ షీట్లు అదే విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చేస్తూ ఉంటే ఒక రెండిట్లో కనుక 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల లోపు 2 ఛార్జ్ షీట్లు పనిచేస్తే ఇది ఒకవేళ సామూహికంగా ఆలోచించి చేసినటువంటి నేరమా అని చెప్పేసి ఆస్తే అప్పుడు వ్యవస్థీకృత నేరాలకు వస్తుందా రాదా, లేదంటే హ్యాబిట్ అఫెండర్స్, ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. రైట్. వెంకటేశ్వర గారు, ఏంటి ఇబ్బంది ఏంటి పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఈ మొత్తం వ్యవహారాలు అన్ని ర్యాలీల్లో అన్ని ప్రదర్శనల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు అవ్వడం లేదు? ఎక్కడన్నా 1 కేసులైనా ఎఫ్ఐఆర్లు ఎందుకు అవ్వడం లేదు? ఏంటి వచ్చిన ఇబ్బంది ఏంటి పోలీసులకి? వెంకటేశ్వర గారు సార్, ఇప్పుడు ఏమవుతుందంటే పర్మిషన్ తీసుకునేవాడు పేరు ఒకటి ఉంటది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. జనరల్ పోలీసులు ఏం చేస్తారంటే ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో ఇలాంటి అది అలా అని చెప్పి వాళ్ళు సమర్థించుకుంటున్నారు పోలీసులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారండి మీ ఊరికి, మీరు లోకల్ నాయకుడిగా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మా నాయకుడు వస్తున్నాడు అని మీరు పర్మిషన్ లెటర్ పెడతారు ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంత మాత్రాన అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగేదానికి ఆయన కూడా రెస్పాన్సిబుల్ అవుతాడు. అసలు ఒక రకంగా చెప్పాలంటే నాకు మధ్యాహ్నం సుబ్బారావు గారు మాట్లాడినప్పుడు కానీ ఇంకో సీనియర్ సుప్రీంకోర్టు లాయర్తో మాట్లాడా, A1 జగన్మోహన్ రెడ్డి అవుతాడు, A1 పవన్ కళ్యాణ్ అవుతారు, A1 చంద్రబాబు నాయుడు అవుతారు, లేదా A1 విజయ్ అవుతాడు తమిళనాడులో. ఎందుకు పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? పోలీసులకు కాదు సార్ ఇబ్బంది, పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ అంటే మీ ప్రభుత్వానికి మీ కూటమి పార్టీలకు వచ్చిన ఇబ్బంది ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడానికి? కూటమి ఉండొచ్చు, నిన్న ఉండొచ్చు, అంతే. అంటే మీకే ఏదో ఇబ్బంది ఉందన్నమాట. అన్నిటికీ కారణం అక్కడి నుంచే మొదలవుతుంది సార్. అది మారితే అన్ని మారుతాయి. మేమైతే ఆ మార్పు కోరుకుంటున్నాం. మార్చండి, మరి తొందరగా మార్చండి. ఇంకెన్నాళ్ళు భరిస్తారు? వచ్చామంటే చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అంటే ఈ క్షణానికి దాటేసుకోవడమా, అలా అని ఈ క్షణానికి తప్పించుకోవడమా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా? లేదా వెంకటకృష్ణ గారి ప్రశ్నకు సమాధానం కాదు, జరుగుతున్నది అది మారాలి. ఖచ్చితంగా మారినటువంటి పిఎన్ఎస్ ప్రకారం కానీ ఇంతకుముందు ఏం లేకుండా ఏం లేదు. ఇదేంటంటే పదే ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పుడు నిబంధనలు అసలు పోలీసులు పర్మిషన్ ఇస్తూ నిబంధనలు విధిస్తారు. ఎందుకు విధిస్తారు? ఈ నిబంధనలను ఉల్లంఘించకూడదు అని. మరి ఉల్లంఘించినా ఏం కాదు అన్నప్పుడు ఇంకా నిబంధనలు విధించడం ఎందుకు? అనవసరం కదా, అన్నెసరీ ఇది కదా. కాబట్టి ఇక నుంచైనా మరి ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఏం చేస్తారు, ఇక మీద ఏం చేస్తారు,